చూడండి. ఉద్యోగుల కోసం బీఆర్ఎస్ యుద్ధం సమరశంఖం పూరించేందుకు సిద్ధమైన పార్టీ నాయకత్వం సర్కారుపై పూర్తి స్థాయిలో ఒత్తిడి ఉద్యోగులు పెన్షన్ల డిమాండ్లపై పోరు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్ హరీష్ రావు. నేను చెప్పలే, కేటీఆర్ హరీష్ రావు కలిస్తే బ్యాండ్ తీన్మార్ మోగుతుంది. ఉద్యోగుల పక్షాన ప్రభుత్వంపై సమరశంఖం పూరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న రేవంత్ సర్కార్ను బుద్ధి చెప్తామని పేర్కొంది. ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. అంగన్వాడీ టీచర్ల ఆగ్రహం వేతనాలు పెంచినట్టే పెంచి పాత జీతాలకే చెల్లిస్తూ కాంగ్రెస్ సర్కార్ తమను మోసం చేసిందని మినీ అంగన్వాడీ టీచర్లు దుమ్మెత్తిపోశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం మీడియాతో తమ గూడును వెళ్లబోసుకున్న అనంతరం సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేశారు. 17 నెలల్లో 3 కమిటీలు ఉద్యోగుల డిమాండ్లపై మళ్లీ సాగదీతే త్రిసభ్య కమిటీ వేసిన ఫలితం శూన్యం. ముగిసిన గడువు మరోసారి చర్చలట. ఇక రాష్ట్ర సర్కార్కు అందని నివేదిక అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ 18 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగులు కానీ రిటైర్డ్ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పూర్తి స్థాయిలో కూడా బాధాకరంగా ఉంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు అందరూ అన్నారు కదా, రెండో రోజు కేటీఆర్ హరీష్ రావు భేటీ అంటే రేవంత్ రెడ్డికి పరుగో అంటారు. రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని పరుగులు పెట్టియడానికి వీళ్ళిద్దరూ చేతులు కలిపి కేటీఆర్ హరీష్ రావు కలిసిందంటే అది తీన్మార్ డ్యాన్స్ అయిపోతుంది. ఇక ప్రభుత్వం ఎదురుండదు. ఇక తెల్లందాక పొద్దాకి ఇక అదే పని. వాళ్ళకు సుక్కలు కనబడతాయి. నేను చెప్తున్నా కదా, ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉండిపోతారు. ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఇప్పటి వరకు చాలా రకాలుగా ఒత్తిళ్లు వచ్చినాయి. ప్రభుత్వం చాలా ఇబ్బంది పడ్డది. ఇప్పుడు అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నంలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. దానిలో ప్రధానంగా కూడా ఉద్యోగులు పెన్షన్లు కనుక డిమాండ్ల పూర్తి చేస్తే వాళ్ళ మీద వీళ్ళందరినీ కూడా ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసి వాళ్ళ యొక్క డిమాండ్లను పరిష్కరించే వరకు కూడా బీఆర్ఎస్ వెన్నుదన్నుగా నిలిచేందుకు వీళ్ళు కూడా పోరాటం చేయబోతున్నారు. దాంట్లో భాగంగా ఇటు అంగన్వాడీ కానీ లేకపోతే ఉద్యోగులు కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలి. కాబట్టి ఆ పంచాయతీ అనేది తారాస్థాయికి చేరింది, తారాస్థాయికి చేరబోతున్నది అనేది కూడా వాస్తవమైన విషయం. ఇక దాంతోపాటుగా మనందరికీ తెలుసు కదా, పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. క్షణాలలో వర్షం